మనం బ్రెడ్స్ తోటి ఏమైనా స్వీట్స్ చేసినప్పుడు సైడ్‌కున్న ఈ ఎడ్జుల్ని కట్ జేసి పక్కన పెడుతూ ఉంటాం గదా! చాలామంది దీన్ని పౌడర్ జేసి బ్రెడ్ క్రమ్స్ లాగా వాడుతూ ఉంటారు. అలా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేసి జూడండి. చిటికెలో అయిపోతాయన్నమాట. ఫస్ట్ వీటిని కొంచెం డ్రై రోస్ట్ కానివ్వండి, లేదంటే ఒక్క టేబుల్ స్పూన్ నూనె వేసి బాగా వేయించుకోండి. క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ పల్లీలని వేయించి దాంతో పాటు ఉప్పు, కారం, వెల్లుల్లి, కరివేపాకు వేసి కచ్చా పచ్చాగా దంచేసేయండి. ఇప్పుడు ఒక పాన్ పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి మనం దంచి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని అందులో వేసి 2 నిమిషాల పాటు ఫ్రై చేసి మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న ఈ బ్రెడ్ వాటిని ఇందులో వేసి ఒక 2 నిమిషాల పాటు బాగా తిప్పుతూ కలపండి. ఇలా కలిపిన తర్వాత టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. పిల్లలకి డెఫినెట్‌గా నచ్చి తీరుతుందనమాట. అండ్ ఈసారి బ్రెడ్ ఎడ్జ్‌లని వేస్ట్ అవ్వకుండా ఇలా ట్రై చేసి చూడండి. క్రిస్పీగా, టేస్టీగా ఉంటాయన్నమాట. మీ పిల్లలకి బాగా నచ్చుతుంది. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థాంక్స్ ఫర్ వాచింగ్. జై శ్రీరామ్.